సిగరెట్ తాగితే మస్తు బలం వస్తుంది. సిగరెట్ తాగితే పానం మస్తు హుషారుంటుంది. సిగరెట్ తాగితే ఆయుష్ ఇంకో 20 ఏళ్ళు పెరుగుతుంది. దోమ బిళ్ళల పొగకు దోమలు చచ్చినట్టు సిగరెట్ పొగ వీలిస్తే కడుపులున్న పురుగులు చచ్చిపోతాయి. అసలు సిగరెట్ పొగ వీల్సనోడు మనిషే కాదు. ఏంది ఇట్లా చెప్తున్నది అనుకుంటుండ్రా? మరి మంచిగా చెప్తే విననప్పుడు గిట్లని చెప్పాలనిపిస్తుంది నాకు. సిగరెట్ దమ్ము కొడితే రిమ్ వస్తుందేమో గాని దౌడ పండ్లు దగ్గర పడతాయట. తెంపు లేకుంటే నోటే పోగొట్టాలు పెట్టుకొని తిరిగేటోళ్ళ పండ్లు పుచ్చులు పట్టి గాలి దుమారానికి మాడి పండ్లు రాలినట్టే తుప్ప రాలిపోతాయట. సిగరెట్లు తాగేటోళ్ళ పండ్ల మీద పరీక్షలు చేసే జర్మనీ దేశం పెద్దసార్లు చెప్పిండ్రు ఈ ముచ్చట. అంటే సిగరెట్ కు దగ్గర అయితే తుంకలకు దూరం అవుతారు అన్నట్టు. ఎవరి మీదనన్నా కోపం వచ్చినా పండ్లు పటపట అని కోరుకలేరు. నడియుడు మనిషి నవ్వుతే 32 పండ్లు కాదు కదా 12 పండ్లు కూడా కనబడాయి. నవ్వేటోని ముంగట జారి పడ్డట్టు అవుతుంది కథ. ఆఖరికి నోట్ల సిగరెట్ పెడదామన్నా పండ్లు లేక పట్టు దొరకక జారిపోతాయి. అగో గంత తిప్పలు అవుతుంది చూడుండ్రి. ఇక సిగరెట్లు తాగితే వచ్చే తిప్పల గురించి ఇదివరకే 2-3 మాటలు చెప్పినాం. గాలి గుండెలు దగ్గర పడతాయి, పేగులకు తూట్లు పడతాయి. ఇక ఇంత చెప్పినా మేము సిగరెట్లు తాగుతాము అంటే పండ్లు రాలుతాయి, జాగ్రత్త.